తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ 2.5 సంవత్సరాల్లో పాలన ఎట్లా ఉందో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో పాటు పాలన మీద పట్టు లేదు. ముఖ్యంగా ఇలా తెలంగాణ అంటే సేఫెస్ట్ సిటీగా, సేఫెస్ట్ రాష్ట్రంగా తెలంగాణ, హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా అనేది హైదరాబాద్తో పాటు ప్రపంచంలో కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా క్రైమ్ రేట్ తగ్గిందో మనం అందరం కూడా గణాంకాలు చూసినాం. కానీ ఈ గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో క్రైమ్ రేట్ పెరిగింది. పట్టపగలే దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. మొన్ననే కరీంనగర్లో పట్టపగలే గన్లతోటి మరి ఒక దుకాణాన్ని దోపిడీ చేయడం, మొన్ననే ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేసేటువంటి నేపాలీ గ్యాంగ్. అంటే ఇదంతా కూడా చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే పాలన మీద ఇంకా కాంగ్రెస్ పార్టీకి పట్టు రాలే. ఏ రకంగా పాలన చేయాలనేది వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. ఎందుకంటే సరే సంక్షేమాలంటే లేకున్నా ప్రజల్ని అయితే అందరినీ కూడా ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, ప్రజలకు ఏ కష్టం రాకుండా వాళ్ళు హాయిగా నిద్రపోయే విధంగా ప్రభుత్వం చూసుకోవాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే రాష్ట్రానికి ఇప్పటివరకు హోంమంత్రి లేడు. ముఖ్యమంత్రి అన్ని మంత్రులు, కీలక శాఖలన్నీ కూడా మంత్రి కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ లేనందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద సమీక్ష చేసేవాడు లేడు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం నిన్నమొన్ననే కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు సాయి భగీరథ ఒక మైనర్ అమ్మాయి మీద లైంగిక వేధింపులు చేస్తున్న మాట మనం అందరం కూడా ప్రసార మాధ్యమాల్లో, టీవీలో, పేపర్లో చూస్తున్నాం. గడిచినటువంటి 3-4 రోజుల నుంచి ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు, ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఇలా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉందని అక్కడ ఉన్నటువంటి నిన్ననే ముఖ్యమంత్రి చెప్పిండు, బండి సంజయ్ నాకు మంచి మిత్రుడు అని చెప్పిండు. నిన్న చూస్తే ఇద్దరు పక్కనే కూర్చొని ప్రధానమంత్రి వచ్చినప్పుడు. అంటే ఇదంతా కూడా మరి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నడుస్తున్నదా? పోక్సో చట్టం అనేది ఎంత తీవ్రమైన కేసో మనం అందరం కూడా చూసి, ఎందుకంటే ఆ సెక్షన్ 8 కింద కేసు బుక్ చేయాలి. వీళ్ళు కావాలని సెక్షన్ 11 పెట్టి ఆ కేసు నీరగార్చే విధంగా ఇప్పటి వరకు అరెస్ట్ చేయాలి. పోక్సో చట్టం అంటే సెక్షన్ 8 కింద పెట్టాలి. ఫిర్యాదు అందిన వెంబడే కేసు రిజిస్టర్ చేయాలి. వెంబడే ఎవరైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడిని అరెస్ట్ చేసి ఇమీడియట్గా జైలుకు పంపించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కాబట్టి పోలీసులు దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అమ్మాయి తల్లిదండ్రులు మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళని 4-5 గంటలు కూర్చోబెట్టి ఏదో ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పంపించి మళ్ళీ ఒక మధ్యవర్తిని ఇచ్చి వాళ్ళతోటి కేంద్ర సహాయ మంత్రికి మరి సమావేశం ఏర్పాటు చేయించి వాళ్ళని ఏ రకంగా అన్ని విధాలు కూడా బెదిరించి ఆ కేసు వాపసు తీసుకోమని వాళ్ళను మానసికంగా అన్ని విధాలు కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని వెంబడే నరేంద్ర మోడీ గారు మరి నిన్ననే హైదరాబాద్ వచ్చింది. మరి వెంబడే ఆయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళ అబ్బాయిని సాయి భగీరథ ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్గా అదుపులో తీసుకొని చట్టం తన పని చేయాలి. ఎందుకంటే చట్టానికి అందరం కూడా లోబడి ఉండాలి, ఎవరు కూడా అతిథులు కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ కేసును సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా ఆ నిందితుడిని అరెస్ట్ చేసి దాన్ని వెంబడే
ఎట్లా ఉంటే అట్లా దాన్ని ఎవరి ఒత్తిడి లేకుండా ఇమీడియట్గా ఆ కేసుని దర్యాప్తు చేసుకుంటూ ఆ అబ్బాయిని రిమాండ్ చేయాలని మనం ఒక డిమాండ్. ఇక్కడ చూస్తున్నాం ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో హైదరాబాద్ అనేది ఒక సేఫెస్ట్ సిటీగా మనం అందరం కూడా చూసినాం. ఇవాళ హైదరాబాద్ సేఫ్ ఉంటేనే ఇవాళ పెట్టుబడులు వస్తాయి. ఎంతోమంది హైదరాబాద్లో ఉన్నటువంటి సగం మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ రకంగా మనం వివక్ష చూపిస్తే రేపు మన రాష్ట్రం నష్టపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం హైదరాబాద్కు ఎవరు కూడా రారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమీడియట్గా ఎక్కడ ఒత్తిళ్లకు లోబడకుండా, ఇన్ని రోజులు ఏమంటుండే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నట్టు. ఇంకా నిన్న చూసినాం మనం వేదిక మీద ఏం మాటలు జరిగినాయో మనం అందరం కూడా కళ్ళారా చూసినాం. కాబట్టి ఇప్పటికైనా ఈ కేసును దర్యాప్తు చేసి ఆ ఒక కేసును సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేయించే విధంగా కూడా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదో నామమాత్రంగా ఎవరినో ఎంక్వైరీ చేసి ఇప్పుడే చూస్తున్నాం సిట్ వేసినాం అది వేసినాం అని చూస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు కూడా తప్పకుండా ఒక వెంబడే ఒక హోంశాఖ మంత్రిని క్యాబినెట్లోకి తీసుకొని, లేకపోతే ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా నిఘా పెట్టే విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రికి మీరు విజ్ఞప్తి